అండి, ఇది వచ్చేసరికి డే 2కి కంటిన్యూ అండి. ఈవినింగ్ అమ్మవారిని ఊరేగిస్తారు కదా, అది మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి నైట్ అయితే అయిపోయింది. ఇంకా సో ఇక్కడ అమ్మవారిని ట్రాక్టర్ పైన ఊరేగిస్తున్నారు. ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఫుల్ మేళాలు అవన్నీ పెట్టేసరికి పిల్లలు ముసలోళ్ళు అంతా ఎగురుతూ ఉన్నారు. అక్కడ ఒక అవ్వ ఎగురుతుంది కదా, ఆమెకి దేవుడు వాళ్తాడంట, నాకు తెలీదు, అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవన్నీ. ఇంకా మా అత్తయ్య అయితే ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఎర్రనీళ్ళతో అయితే దిష్టి అయితే తీసి ఇంక ఇక్కడైతే హారతి అయితే ఇస్తున్నారు అమ్మవారికి. ఇంకా 3 days అయితే చాలా బాగా జరిగిందండి. నేనైతే ఫస్ట్ టైం కదా చూడడం. 3 days అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా 41 days తర్వాత జాతర అయితే చేస్తామన్నాం కదా, ఇంకా అప్పుడైతే మేము వెళ్తాము. ఇంకా అప్పటి నుంచి ఎవరు ఊర్లోకి వెళ్ళకూడదు రాకూడదు అన్నారు కదా, సో అందుకని మేము ఇంకా 3 days పూజలన్నీ అయిపోయాక తిరిగి మేమైతే తిరుపతికి అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే 3rd day రోజు మా అత్తయ్య అయితే కలసం అయితే ఎత్తుకున్నారు. సో ఇంకా అదే లాస్ట్ రోజు ఎలా జరిగింది. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మా బ్లెస్సీ అయితే ఇక్కడ పక్కన నుంచి అయితే అరుస్తూ ఉన్నది, చాలా డిస్టర్బెన్స్గా ఉన్నది. అవన్నీ పట్టించుకోకండి. మీకు ఆ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా 3rd day మేము ఏం చేస్తామన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మీకు ఆ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేసుకోవట్లేదు. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి, నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ మా బ్లెస్సీ ఏంటంటే ప్రే ఫర్ గాడ్ అంటే చాలు చేతి అయితే దండం అయితే పెట్టేస్తుంది. ఎంత క్యూట్ అనిపించిందో నాకైతే అసలు.